హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులు అయిపోతుంది వ్లాగ్స్ పెట్టేసి, ఆల్మోస్ట్ 4 days ఏమో అయిపోతుంది కదండి. లాస్ట్ ఫ్రైడే షూట్ చేసిన వ్లాగ్, అంటే లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు వ్లాగ్ పెట్టాను. ఆ రోజు షూట్ చేయడమే. ఆ తర్వాత నుంచి నేను ఇంకా అసలు షూట్ చేయలేదన్నమాట. అండ్ ఇది వచ్చేసి గురువారం రోజు వ్లాగ్. నిన్న పెట్టడానికి చాలా ట్రై చేశాను, బట్ కొంచెం నిన్న పూజ అదంతా ఉంటుంది కాబట్టి అస్సలు అంటే అస్సలు అవ్వలేదన్నమాట. ఇంకా అందుకే ఈ రోజు అయితే పెడుతున్నాను. సో ఇంకా చెప్పాను కదా, గురువారం రోజు వ్లాగ్ అండ్ లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు షూట్ చేశాను. అక్కడ నుంచి ఇంకా షూట్ చేయలేదు. గ్యాప్ రాకుండా ఉండాలని చెప్పి ఒక 2 షార్ట్స్ అలా షూట్ చేశాను అనమాట, అంతే. సో అంటే కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల షూట్ చేయలేకపోయానండి. అంటే చెప్పకూడదా అంటే చెప్పకూడనంత ఇదైతే కాదు, కానీ బట్ దానికంటూ ఒక టైం ఉంది. సో ఆ టైం వచ్చినప్పుడు అయితే చెప్తాను నేను. సో అదండి. సో ప్రస్తుతానికైతే ఇది గురువారం రోజు వ్లాగ్. యాక్చువల్లీ ఇది మంత్లీ క్లీనింగ్ రొటీన్ అనమాట ఈరోజు. అంటే రేపు ఇంకా శ్రావణ శుక్రవారము అండ్ నెక్స్ట్ అయితే 7 శనివారాల్లో 5వ వారం అయితే వచ్చేస్తుంది కదా. ఇంకా రేపు మళ్ళీ వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈ రోజు అయితే నేను అన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి. బాబు చచ్చానండి నిజంగా. ఈ రోజైతే నేను మొత్తం ఇంటి పని అంటే మొత్తం క్లీనింగ్ ఉంటుంది కదా, ఇంకా దుప్పట్లు అవన్నీ అయితే కిందకి వెళ్ళి వాషింగ్ మిషన్లో వేసి వచ్చాను. ఇంక ఈ డోర్ మ్యాట్స్ ఇవి నాకు వాషింగ్ మిషన్లో వేయడం నచ్చదనమాట. అంటే దుమ్ము అది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, ఇంకా అందుకని చెప్పేసి నాకైతే నచ్చదనమాట. ఇక చేత్తోని ఉతుకుతాను అలా. ఇది డోర్ మ్యాట్స్ కున్న మురికి ఇంకా కార్పెట్ అండి బాబు, ఎంత బరువు ఉందంటే నిజంగా మామూలు బరువు లేదనమాట. అది అది ఇంకా దెబ్బ కూడా, అంటే ఒక దెబ్బ కూడా వేయలేకపోయాను. ఇవైతే మామూలుగా అటు ఒక దెబ్బ ఇటు ఒక దెబ్బ వేసాను, కానీ ఆ కార్పెట్ మాత్రం జస్ట్ అలా సబ్బు రుద్దేసి ఇంకా జాడిచ్చేసాను అనమాట. ఇంకా అందులోనూ నానబెట్టడానికేమో లిక్విడ్ లేదండి. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నానబెట్టలేదన్నమాట. నానబెట్టినట్లయితే కనుక కొంచెం మురికి అనేది త్వరగా పోయేదైనా. ఇంకా ఎక్కడ నానబెట్టడానికి ఉంది, ఈరోజు పొద్దుట నుంచి తుప్పర పడుతూనే ఉంది. భయమేసింది. రేపేమో పండగ, ఈరోజేమో క్లీన్ చేసుకోవాలి, అన్ని ఉతుక్కోవాలి, ఆరుతాయా లేదా అని చెప్పేసి భయమేసింది అనమాట. ఇంకెట్లనో దేవుడి దయ వల్ల కాసేపు అయితే భయపెట్టింది, కానీ తుప్పర అది పడుతూ ఇంకా తర్వాత అయితే ఇక పడలేదనమాట. నేను ఇంకా ఆరేసాను అన్నీ కూడా. ఇంక అప్పటి నుంచి తుప్పర కూడా ఏమీ లేదనమాట. బట్ నేను ఉతుకుతున్నప్పుడు కూడా పడుతూనే ఉంది. అక్కడ సన్న తుప్పర పడుతూనే ఉంది, నేను ఒక పక్క ఉతుకుతూనే ఉన్నా. ఏదైతే అది అయింది. వీటిని ఉతుక్కోవడం ఫస్ట్ ఇంపార్టెంట్ మనకి. ఒకవేళ వర్షం పడి ఆరకపోయినా రేపైనా ఆరతాయి, అట్లనే ఉంచేద్దాము అని చెప్పేసి ఇంక అట్లా అన్నిటిని కూడా ఈ డోర్ కర్టెన్స్ ఏంటంటే ఇవి పైన ఉంటాయి కదండి తగిలిచ్చేవి, అవి స్టీల్ ఉన్నాయి, తీయడానికి చాలా హార్డ్గా ఉన్నాయి. అవి రావట్లేదని చెప్పి ఇంకా వాషింగ్ మిషన్లో వేయలేదన్నమాట. అవి కూడా ఇంకా చేత్తోనే జాడిచ్చేసాను. ఇంకా డోర్ మ్యాట్స్ అలాగే ఇంకా కార్పెట్, ఇక తర్వాత కిందకి వెళ్ళి వాషింగ్ మిషన్లో వేసిన కర్టెన్స్, దుప్పట్లు అన్నీ కూడా తీసుకొచ్చి ఇంకా వాటన్నిటిని కూడా ఆరేసాను అనమాట. ఇంకా అయిపోయిందండి నా పని అయితే ఈ ప్రస్తుతానికి. ముందైతే అసలు నాకు చాలా భయం వేసింది. అంటే అసలు ఈ వారం అవుతుందా అవ్వదా అని చెప్పేసి. లాస్ట్ వారం కూడా అలానే అనుకున్నాను, కానీ బట్ భారం అంతా ఆ దేవుడి పైన వేసేసి ఇంకా అలా చేసేసుకున్నాను. ఇంక ఈ వారం కూడా అసలు చాలా భయం వేసింది. అసలు అవుతుందా అవ్వదా అని చెప్పేసి అనుకున్నాను, కానీ బట్ బై గాడ్స్ గ్రేస్ అయిపోతుంది చక్కగా. ఇంకా రేపు ఎల్లుండి చక్కగా పూజ అయితే కరెక్ట్గా, అసలు అంత కరెక్ట్గా వచ్చిందంటే నా లక్ అనిపించింది అనమాట. సో ఇంకా అలా రాగానే అవన్నీ ఆరేసి వచ్చాను కదా, ఇంకా ప్రశాంతంగా కూర్చొని ఒక చెంబుడు నీళ్ళు అయితే తాగుతున్నాను. ఇది నాకున్న అలవాటు అండి. ఏదైనా కొంచెం పని చేస్తే ఏంటంటే అది ఒక రిలాక్సేషన్ లాగా అనమాట. నాకు గిన్నెలు కడిగిన, ఇల్లంతా ఇలా క్లీన్ చేసిన, అట్లా ఏదైనా ఒక పని అది కొంచెం ఒత్తిడిగా అనిపించింది అనుకోండి, ఒక 5 నిమిషాలు అలా ఒక చెంబుడు నీళ్ళు పట్టుకొని వచ్చి కూర్చొని ప్రశాంతంగా తాగుతాను అనమాట. అది నాకున్న అలవాటు. 5 నిమిషాలైనా ప్రశాంతంగా ఉంటాం కదా అని చెప్పేసి. ఇంకేంటో తెలీదు, గూళ్ళు నొప్పులు, ఇంకా చేతులు ఇందాక చూపించాను కదా అక్కడ నొప్పులు వస్తున్నాయండి. ఆ నొప్పులతో ఇంక ఈరోజు అవి ఉతికేసరికి ఇంకాస్త పెరిగాయి అనమాట. ఎందుకో అర్థం కాలేదు, కానీ అవి నొప్పులు వచ్చాయి. అంటే ఫస్ట్ అర్థం కాలేదు, కానీ ఆ తర్వాత రియలైజ్ అయ్యాను ఏంటంటే, మొన్న ఒక రోజు పని మీద బయటకు వెళ్తుంటే
స్కూటీ అనేది స్టార్ట్ అవ్వలేదనమాట. అప్పుడేంటంటే డబుల్ స్టాండ్ వేయడానికి బాగా లాగాను స్కూటీని. ఈ చేతులు నొప్పులొచ్చాయి గానీ, ఆ స్కూటీ మాత్రం డబుల్ స్టాండ్ రాలేదండి. అంటే కొంచెం వెయిట్ ఉంటది గదా! సో, ఇంకా డబుల్ స్టాండ్ అస్సలు రాలేదు. అటు రోడ్డు మీదకి వెళ్ళాను ఎవరైనా కనిపిస్తే పిలుచుకొద్దామేమో అనేసి. కానీ అది మాత్రం అంటే ఎవ్వరు లేరు. అది గూడా డబుల్ స్టాండ్ వేయడానికి రాలేదు. అది లాగి లాగి అనుకుంటా తర్వాత ఒక 2 డేస్‌కి నాకు రియలైజ్ అయ్యాను నేను. మొన్న లాగాను గదా! సో, దానివల్ల ఏమైనా పెయిన్ వచ్చిందేమో అని జెప్పేసి. బట్ ఇంకా ప్రస్తుతానికైతే లేదులెండి, తగ్గిపోయిందనమాట. ఒక 2 డేస్ అలా అయితే ఉన్నాయి ఆ పెయిన్స్. నిన్న, ఇవాళ. సో, అది ఇంకా అలా మా వారికి కొంచెం టాబ్లెట్స్ అవి వేసుకుంటున్నారు. వేడి చేసింది కొంచెం మజ్జిగ ఇవ్వని చెప్తే ఇంకా తనకైతే మజ్జిగ ఇచ్చేసాను. ఇంక ఇక్కడ నేనైతే తనకి ఇంకా లంచ్‌కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఎగ్స్ బాయిల్ చేద్దాం. 2 ఎగ్స్ ఉన్నాయి. అయిపోతే పని అయిపోతది ఈరోజు. ఇంకా బండలు అవి మోప్ పెట్టలేదు కదా! మధ్యాహ్నం తిన్న తర్వాత ఇంకా బండలు మోప్ పెట్టొచ్చులే అని చెప్పేసేసి ఇంకా 2 ఎగ్స్ ఉడకబెడదామని చూస్తే అవి 2 కూడా క్రాక్ ఇచ్చాయి. ఇంకా వాటర్‌లో వేసినా యూజ్ ఉండదు కదా! ఉడకబెట్టినా కూడా. ఇంక అందుకే ఆ రెండిటితో ఏదైనా పొరుటులాగా చేయొచ్చులే అని చెప్పేసేసి ఇంకా వాటర్ పెట్టాను కూడా ఉడకబెడదామని. ఇంకా అది కూడా స్టవ్ అయితే ఆఫ్ చేశాను. మళ్ళీ మా వారికి చూపిద్దామని వెళ్తున్నా. అంటే ఉడకబెట్టమంటే ఉడకబెట్టట్లేదు అని ఇలాంటివి అనుకుంటారు కదా! అది అక్కడ ఏం జరిగిందని తెలీదు. ఒక్కొక్కసారి ఏమో ప్రూఫ్ చూపించాలి, ఒక్కొక్కసారి చెప్తే నమ్ముతారు. వీళ్ళ మైండ్ సెట్లు ఎప్పుడు ఎట్లా ఉంటాయి చెప్పలేము. అందుకని ఇంకా తనకి చూపిద్దాము, ఇట్లా క్రాక్ ఇచ్చింది పొరుటు చేస్తానులే అని చెప్పేసి ఇంకా తనకైతే చూపించాను అనమాట. ఇంకా తర్వాత ఇక్కడైతే చూడండి షింక్ నిండా గిన్నెలు, బండెడ గిన్నెలు అయితే ఉన్నాయి. అందులో ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అనమాట. ఇంకెన్ని గిన్నెలు ఉంటాయి చెప్పండి. ఇంకా గిన్నెలు అవన్నీ కూడా ఇంకా ఫస్ట్ అయితే అసలు ఈ దుప్పట్ల పని, ఆ వాన ఎక్కడ ఆగితే ఈ చకచక ఇవి ఉతికేద్దాము, వాషింగ్ మిషన్లో వేసేద్దాము, ఫస్ట్ అసలు వేద్దాము ఇన్ కేస్ అది అంటే వర్షం తగ్గినా కాసేపు అయినా వేయొచ్చులే ఎండలో అన్నట్లుగా ఫస్ట్ ఇక బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇక ఆ పని పెట్టుకున్నాను. ఇంకా తర్వాత గిన్నెలన్నీ కూడా కడిగేశాను. ఇంకా మా వారి కోసం అయితే అక్కడ ఎగ్ పొరుటు చేశాను. ఇంక నేనైతే ఎగ్ అది తినట్లేదు కాబట్టి ఇంక నాకయ్యో నిన్న మిగిలిపోయిన కర్రీలు ఉన్నాయిలేండి, ఇంకా వాటితో తినేద్దాంలే అని చెప్పేసేసి ఇంక తన కోసం అయితే అలా ఎగ్ కర్రీ చేసేసాను అనమాట. ఇంకా లంచ్ చేసేసాము. ఇంకా నిన్న క్యారెట్ ఫ్రై ఇక పచ్చడి అది ఉంటే ఇంకా నేను వాటితో తినేసాను అనమాట. తినేసి ఇంకా ఆ గిన్నెలన్నీ కూడా కడిగిన తర్వాత ఇక్కడ ఇల్లు అయితే మాప్ పెట్టేస్తున్నాను. ఇంకా ఈ రోజు అంతా కూడా అసలు బిజీ అనమాట. నేను తీయక ఈ రోజే వ్లాగ్ షూటింగ్ అయితే చేస్తున్నాను. ఏం చేస్తామండి, సిచ్యుయేషన్స్ బాగున్నప్పుడు తప్పదు కదా! సో, ఇంకా అలా అందుకే షూట్ చేయలేకపోయాను. ఇంకా అలా ఇల్లు అయితే మాప్ పెట్టేసి ఆ తర్వాత ఇక్కడ నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసానండి. ఇంకా పూజా మందిరం క్లీనింగ్ ఒక్కటైతే ఉంది. మా టీవీకి ఉన్న మచ్చలు చూసి అయితే దర్చుకోకండి. పిల్లలు ఇక తినేటప్పుడు ఆ చేతులతో ఈ చేతులతో అలా పెట్టేస్తూ ఉంటారు కదా! ఇంకా ఎన్నిసార్లు క్లీన్ చేసినా కూడా 2 రోజులకు ఒకసారి వచ్చేస్తున్నాయండి. ఇంకా అలా ఇల్లంతా కూడా నేను ఇంకా తలస్నానం అది చేసేసి ముందే నేను తలస్నానం చేసి దుప్పట్లు అవన్నీ కూడా ఉతుక్కున్నానులేండి. ఇంకా మళ్ళీ ఈరోజు కంప్లీట్గా అన్నట్లు ఇంకా ఈరోజు మళ్ళీ ఇప్పుడు హెడ్ బాత్ అది చేశాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ మంగళగిరి వెళ్ళేసి పువ్వులు, ఆకులు, కాయలు అవన్నీ తెచ్చుకోవాలి. ఇంకా అందుకని ఇంకా మళ్ళీ హెడ్ బాత్ చేసేసి ఇంకా దుప్పట్లు ఇవ్వ కూడా ఆరిపోయాయి. ఇంకా నేను అలా వెళ్ళిపోయాను అనుకోండి, మళ్ళీ వర్షం వచ్చినా కూడా వీటిని తీసేవాళ్ళు ఉండరు అనమాట. ఇంకా అందుకని చెప్పి ఇవి కూడా ఆరిపోయాయి. కొంచెం సేపు అండి, నేను వాష్ చేసేటప్పుడు ఆ తర్వాత కాసేపు ఒక అరగంట సేపు భయపెట్టించింది కానీ వర్షము. బట్ ఆ తర్వాత అయితే బాగా ఎండ వచ్చేసింది అనమాట. ఇంకా అప్పుడు కొంచెం రిలాక్స్ అయ్యాను. అమ్మాయి వాన లేదులే, ఇవి చక్కగా ఎండిపోతాయిలే అన్నట్లుగా. ఇంకా పైకి వెళ్ళేసి ఇంక వీటిలన్నిటిని కూడా తీసుకొచ్చి ఇంకా కర్టెన్స్ ఇవన్నీ కూడా పెట్టేస్తూ ఉన్నా అనమాట. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చి కూడా ఇల్లంతా కూడా నేను పసుపు నీళ్ళు అయితే చల్లేసాను అనమాట. అదే మనం అంటే అంత డీప్ క్లీనింగ్ చేయలేం కదండి ఎవ్రీ మంత్ కూడా. సో, ఇంకా పసుపు నీళ్ళు కొట్టుకుంటే అంతా శుద్ధైపోయింది అంటూ ఉంటారు కదా మన పెద్దవాళ్ళు. ఇంకా అలా మొత్తం కూడా పసుపు నీళ్ళు జల్లుతాను, నేను ఖచ్చితంగా జల్లుతాను అనమాట. ఇంకా అలా తర్వాత ఈ దుప్పట్లు ఇవన్నీ కూడా మడతేసేసి ఇంకా అలా పెట్టేస్తున్నాను. మొన్న ఒకళ్ళు కామెంట్ చేశారండి, అంటే రెగ్యులర్గా చేసేవాళ్ళేలేండి, ఇది నేను నెగిటివ్గా తీసుకుని చెప్పట్లేదు. అంటే కామెంట్ చేస్తుంటే రిప్లై కూడా ఇవ్వట్లేదు, ఎందుకండి ఇంకా మీరు యూట్యూబ్ ఛానల్ ఎందుకండి మీకు అని చెప్పి కామెంట్ చేశారు. ఏమండి, నేను ఆల్మోస్ట్ అన్ని కామెంట్స్ కూడా రిప్లై ఇస్తా. ఎప్పుడైనా ఇలాగ బిజీగా ఉన్నప్పుడు మాత్రమే ఖచ్చితంగా చదువుతాను. కానీ అందరికీ రిప్లై ఇవ్వలేని టైంలో కొన్నిసార్లు ఏదైనా అకేషన్స్ టైంలో ఎక్కువ కమెంట్స్ వచ్చేస్తూ ఉంటాయి. అన్ని చదువుతాను కానీ రిప్లై ఇవ్వడం మాత్రం ఇవ్వలేము అన్ని కామెంట్స్ కంటే. ఇంకేదైనా ఇట్లా బిజీగా ఉన్న టైంలో రిప్లై ఇవ్వాలన్నా కూడా కుదరదు కదండి. సో, అలా ఎప్పుడైనా ఒకసారి
కుదరదనమాట. ఇంకా అలా ఇప్పుడు కూడా నాకు తెలిసి చాలా రోజుల నుంచి వచ్చిన కామెంట్స్, నేను లాస్ట్ వీడియో పెట్టినప్పటి నుంచి ఉన్న కామెంట్స్ కూడా రిప్లై ఇవ్వని కామెంట్స్ అయితే ఉన్నాయి. జస్ట్ లైక్ అయినా చేస్తాను కదా, కానీ ఇంకా వాళ్ళు అలా అన్నారు. రెగ్యులర్గా చేసే వాళ్ళే నేను లైక్ చేస్తాను, కుదిరినప్పుడు రిప్లై ఇస్తూ ఉంటాను, కానీ అలా అంటే ఇంకా ఒక్కోసారి అవ్వదండి. మా పరిస్థితులు కూడా ఎప్పుడు ఒకేలా ఉండవు కదా, సో అందుకే ఇవ్వలేకపోయానేమో అని అర్థం చేసుకోవచ్చు కదా, అలా ఎందుకు అనుకుంటారు. సో ఇంక ఇక్కడైతే నేను రెడీ అయిపోయి ఇక్కడ మంగళగిరి అయితే బయలుదేరుతున్నాను, పువ్వులు అవి తెచ్చుకుందామని చెప్పేసి. వీడియో చేస్తున్నాం యూట్యూబ్లో పెట్టాం. చెప్పండి ఇంకా గులాబీలు ఎంత? 100 300. ఏమో మొత్తం 150, 250, 400, 30 రూపాయలు, 430. ఇంకా అలా ఫస్ట్ అయితే ఉషోదయకి వెళ్ళాలండి. ఆయిల్ ప్యాకెట్స్ అవి లేవన్నమాట, ఇంకా అవి తీసుకుందామని చెప్పేసి అటు వెళ్ళి ఇంకా ఇంకా బజార్కి అయితే వచ్చేసాను. ఇంకా ఫస్ట్ పువ్వులు అవి తీసుకున్నాను, చేమంతులు, గులాబీలు. ఇంకా మనకు తెలిసిందే కదా, ఈ టైంలో పువ్వులు రేట్లు అయితే బీభత్సంగా ఉంటాయి, మోత మోగిపోతాయి అనమాట రేట్లు అయితే. ఇంకా అలా పువ్వులు అయితే తీసేసుకుని ఇంకా అక్కడ నుంచి ఇక్కడ గాజులు అవి తీసుకుందామని చెప్పి వచ్చాను. నా కోసం ఒక సెట్, ఇవి కూడా బాగున్నాయి చూడండి, మొన్న మా వారు తెచ్చిన శారీ మీదకి మ్యాచ్ అవుతాయి కదా, కానీ తీసుకోలేదన్నమాట. అవి తీసుకున్నాను నా చేతిలో ఉన్నవి. ఇంకా అలాగే మామూలుగా వాయినం అది ఇస్తాం కదా, సో తాంబూలంలో పెట్టడానికి అలా ఇంకొక 2 జతలు అయితే తీసుకున్నాను. అంటే మామూలుగా ఎర్రవి పచ్చివి ఉంటాయి కదా, అవి తీసుకున్నాను అనమాట. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి స్టిక్కర్స్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఇదిగోండి ఇక్కడ పెద్ద పెద్ద ఉన్నాయి కదా, అవి సెట్ అవ్వవు నా ఫేస్కి. నాకు ఎప్పటి నుంచో స్టోన్స్ పెట్టుకోవడమే అలవాటు. ఏదన్నా పెట్టినా కూడా అరే ఇది నా ఫేస్కి సెట్ అవ్వలేదే అనిపించేస్తుంది. అందుకని నేను ఎక్కువ ఇంకా స్టోన్స్వే తీసుకుంటాను. ఇక్కడైతే ఇంకా బ్యాంగిల్స్, స్టిక్కర్స్ అవి తీసేసుకొని అక్కడ నుంచి బొటిక్ దగ్గరికి అయితే వచ్చేసాను బ్లౌజెస్ తీసుకుందామని చెప్పి. చూడండి ఎట్లా తిరిగాను ఈరోజు. ఫస్ట్ యశోదయకి వెళ్ళి ఇక బజార్కి వచ్చి పువ్వులు, అక్కడ నుంచి బ్యాంగిల్స్, ఇంకా ఆవు పాలు కోసము అంటే శనివారానికి కావాల్సినవి కూడా తీసుకున్నాను. తులసిమాల అలాగా, ఇవన్నీ తులసిమాల ఇవన్నీ మోస్ట్లీ ఈ రోజు ఉండవు, కానీ ఎప్పుడు తీసుకునే తాత దగ్గర బయలెక్కువ ఉన్నాయి అనమాట. ఇంకా అలా ఫ్రిడ్జ్ లో పెడితే ఉంటదిలే అని చెప్పి మళ్ళీ రేపు ఎక్కడ వచ్చాను చెప్పండి, రేపు ఇంకా వరలక్ష్మి వ్రతం ఆ పూజ సరిపోద్ది కదా, అందుకని చెప్పి ఈ రోజే తీసుకున్నాను. ఇంక ఇక్కడ బొటిక్ దగ్గర అయితే నా బ్లౌజ్ అవ్వలేదు. ఒక హాఫ్ అన్ అవర్ లో అవుతుంది అనేసి అన్నారు, కానీ నాకు డౌట్ అనమాట, హాఫ్ అన్ అవర్ లో అవుతుందా అవ్వదా. హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేసేదాన్ని, కానీ బట్ ఇంకా ఎక్కువ టైం పడుతుంది. మీరు వస్తారా అక్కడ వరకు? ఏ టైం అవుతుంది మీకు? హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేస్తా. మా వారు ఉన్నారు కదా, ఓ 1 అవర్ అంటే ఉండలేను. కమ్మకు పానీపూరి తెచ్చుకొని తింటున్నారు ఫ్రెండ్స్. ఏంటిది ఏంటిది ఎక్కడ తెచ్చుకున్నాను? సో అదండి, నా బ్లౌజెస్ అయితే అవ్వలేదు. నేను ఫ్రెష్ అయ్యి వెళ్ళేసరికి దగ్గరగా 3:45 అలా అయితే అయ్యిందనమాట. ఇంక ఇవన్నీ తీసుకోవడం అంటే నాకు దగ్గరగా 6 అలా వస్తుంది అప్పటికే. ఇంకా హాఫ్ అన్ అవర్ అంటే అది హాఫ్ అన్ అవర్లో ఖచ్చితంగా అవ్వదు, 1 అవర్లో కూడా అవ్వలేదు. ఎప్పటికో 9:30కో ఏమో 10కి దగ్గరగా ఆ టైంకి అయితే అయ్యాయి అనమాట. ఇంక అప్పుడు మా వారు తెలిసిన వాళ్ళని పంపించారులేండి, వాళ్ళ ఫ్రెండ్ని అలాగా. సో అది ఇంకా అలాగా మంగళగిరి మొత్తం కూడా తిరిగి ఫైనల్గా ఇంటికి వచ్చి పడ్డాను అనమాట. సో ఇంకా మామిడి ఆకులు ఇవన్నీ మా వారు నేను తెప్పిస్తా అన్నారు, కానీ నాకు డౌటే, అందుకే ఏముంది 30 రూపాయలు అనమాట. అది ఇంకా నేనే తెచ్చుకున్నాను.
ఒకవేళ తెప్పించకపోతే అప్పుడప్పుడు తెప్పించి అని మళ్ళీ అడగాలి ఎందుకులే అని చెప్పేసి ఇక అది కూడా తెచ్చుకున్నాను. అండ్ బంతి పూలు అయితే విడి పువ్వులు నాకు కనిపించలేదండి. బాగా అంటే బాగా ట్రాఫిక్ ఉంది అందులో. మనం అంటే చాలా మంది ఉన్నారు, మనం అందులో స్కూటీ వేసుకొని వెళ్ళడం కదా, సో ఇంకా అటు ఇటు ఎక్కడ చూస్తాను చెప్పండి. అందుకని కట్టినవే ఉంటే ఇంకా అవే తెచ్చుకున్నాను అనమాట దర్వాజులకి. ఎప్పుడు కూడా నేనేం చేస్తానంటే బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేస్తానండి, కానీ ఈసారి చాలా మిస్టేక్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ డేకి స్లాట్ ఉంది, అంటే వరలక్ష్మి వ్రతం రోజుకి స్లాట్ ఉంది. ఈరోజు పొద్దున్న చూస్తే ఇంకా అప్పుడంటే ఎలా చెప్పండి, ఇంకా అందుకని చెప్పి ఈ రోజు తెచ్చుకున్నాను. నిజంగా ఈరోజు నాకు లేడీస్ ఇండిపెండెంట్గా ఉండడం ఎంత అవసరమో తెలిసి వచ్చింది. మనీ పరంగా కానీ ఇలాంటి వాటి కోసం వెళ్ళి రావడంలో కానీ. సో మనం ఇండివిజువల్గా ఉంటే ఎంత మంచిది, ఎంత యూజ్ ఉంటుంది అని చెప్పి నాకు ఈరోజు ఇంకా బాగా తెలిసి వచ్చింది. అంటే తెలుసు మనం ఇండిపెండెంట్గా ఉండడం చాలా అవసరం అని చెప్పి, బట్ ఈరోజు మాత్రం ఇంకా బాగా తెలిసి వచ్చింది అనమాట. సో అలాగా ఎప్పుడు నేను వెళ్ళనండి. నాకు ఏమన్నా కావాలన్నా కూడా మా వారితోనే తెప్పించుకుంటాను. బట్ ఇక తను కొంచెం తనకి బాగాలేకపోవడం వల్ల ఇక తను వెళ్ళలేదనమాట. లేదంటే వీటన్నిటి గురించి కూడా నాకు ఎవరు తెస్తారా ఏంటి అని చెప్పేసి తెగ టెన్షన్ పడిపోయేదాన్ని అనమాట. సో అది ఫైనల్గా ఇంకా తెచ్చుకున్నవన్నీ కూడా ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటున్నాను. పువ్వులు అవన్నీ కూడా. కాయలు అయితే అరటిపళ్ళు ఊళ్ళో వచ్చిన తర్వాత తీసుకున్నాను. ఇంకా ఉషోదయాలోనే యాపిల్స్ అవి తీసుకున్నాను అనమాట. మెయిన్లీ అసలు ఆయిల్ ప్యాకెట్సే లేవు ఇంట్లో. ఒకటి హ్యాండ్ బ్యాగ్లో ఎందుకు పెట్టానంటే ఆ కవర్ ఏంటంటే డిక్కీలో పట్టింది, ఒక్క ఆయిల్ ప్యాకెట్ మాత్రమే పట్టట్లేదు అనమాట. అది పైకి వచ్చేస్తుంది, ఇంకా గట్టిగా ప్రెస్ చేస్తే పట్టేదేమో, మళ్ళీ ఎక్కడ పగిలిపోతుందో అని చెప్పేసి ఇక అది ఒకటే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నానులేండి. సో అసలు లేవు ఆయిల్ ప్యాకెట్స్. ఒక 3 అలా తెచ్చుకున్నాను ప్రస్తుతానికైతే. పాల ప్యాకెట్ ఒకటి మర్చిపోయి అదే చెప్తున్నాను అనమాట. రేపు పొద్దున్నే నైవేద్యం చేస్తాం కదా, పాయసం పొంగల్ అలా పెట్టుకుంటాం కదా, పాలు ఎప్పటికి వస్తాయో తెలియదు. అది కూడా తెచ్చుకున్నట్లయితే అయిపోయేది, మర్చిపోయా. వెళ్ళాను అక్కడి వరకు కానీ మర్చిపోయాను అనమాట. ఒక్కోసారి అలానే పనిచేస్తుంది మన మైండ్. ఇంకా అలా అన్నీ తెచ్చేసుకున్నానండి. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు నాకు కావాల్సినవన్నీ కూడా నా చేతులతో నేనే వెళ్ళి కొని తెచ్చుకున్నాను. ఒక బ్లౌజెస్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. ఆ రోజు అక్క ఇస్తుందో లేదు అని చెప్పేసి ఒక పక్కన బాగా టెన్షన్ పడ్డాను, కానీ ఫైనల్గా అయితే ఇచ్చేసిందిలేండి. సో అదనమాట. అది బొటిక్, మైరా బొటిక్ అండి, శ్రీమతి షాపింగ్ మాల్ అని చెప్పి రీసెంట్గా పెట్టారంట. దానికి ఆపోజిట్లోనే ఉంటుంది. కొంచెం ఏంటంటే బాగుంది స్టిచ్చింగ్, నిజంగా ఏ మాటకి ఆ మాట చాలా బాగుందన్నమాట. సో ప్రైస్ కూడా అలానే ఉందిలేండి, బట్ స్టిచ్చింగ్ మాత్రం చాలా బాగుంది. గాలిగోపురం దాటిన తర్వాత కొంచెం ముందుకు వస్తే శ్రీమతి షాపింగ్ మాల్ ఉంటుంది ఒక వీధిలో, దానికి ఆపోజిట్ అనమాట. సో మంగళగిరి వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్తున్నాను, అందుకే, అంతకు మించి ఏమీ లేదులేండి. ఇంకా నైట్ డిన్నర్లోకి వచ్చేటప్పుడు ఉలవచారు తీసుకున్నానండి. మళ్ళీ నైట్ డిన్నర్లోకి ఏం చేయాలా అని సతమతం అవ్వకుండా ఉలవచారు తీసుకున్నాను. ఇంకా అదే మా వాళ్ళకైతే కొంచెం అలా వాటర్ వేసి కొంచెం చిక్కగా ఉంటుంది కదా, పలచబడ్డానికి కొంచెం వాటర్ వేసేసి మరిగించాను అనమాట. ఇంకా వాళ్ళకైతే పెట్టేశాను. అండ్ తర్వాత అయితే నేను రేపు మార్నింగ్ కోసం శనగలు ఇంకా గారెలు చేద్దామని మినపగుళ్ళు అవి నానబెట్టుకొని ఫైనల్గా ఇంకా పూజా మందిరము అదంతా కూడా క్లీన్ చేసుకొని ఇక్కడ మందిరానికి అయితే పసుపు రాసి కుంకుమ బొట్లు అలా పెట్టుకుంటున్నాను అనమాట. సో అలా ఇలాంటి పనులు అయితే చేసుకున్నానండి నేను ముందు రోజు. సో ఇంకా నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. సో వ్లాగ్ లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. వ్లాగ్ నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒకసారి ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చూడండి. నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు బై ఫ్రెండ్స్.